శివకుమార్ గారు, అసలు ఈ కాక్రోచ్ పార్టీని అంతా వెనకుండి నడిపిస్తుంది బీజేపీ అనే ఒక టాక్ కూడా నడుస్తుంది. మీరేమంటారు? ముందుగా మెట్రో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ యువకులు ఎవరైతే దీన్ని మొదలుపెట్టి ముందుకు తీసుకుపోతున్న వాళ్ళకి నిజంగా కూడా అందరికీ అభినందనలు. మొత్తానికి యువకులలో ఉన్న శక్తిని వాడుకోవాలనే ఒక ఆలోచన ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కూడా ఉండేది. మేము కూడా యువకులుగా ఉన్నప్పుడు ఇటువంటి యాజిటేషన్ కానీ యాక్టివిటీస్లో కానీ చాలా చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకున్న పౌరుషం కానీ, వాళ్ళకున్న ఆలోచన విధానం కానీ, తొందరపాటు నిర్ణయం కానీ చాలా యాక్టివ్గా ఉంటుండ్రు. సో ఆ రకంగానే ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీకి నిజంగా కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, మొత్తానికి గతంలో కూడా మనం డిబేట్ చేయడం జరిగింది. ఆ డిబేట్ లో కూడా మనం మాట్లాడడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే అంశాలు తీసుకొని విద్య మీద కానీ, లేకపోతే బీజేపీకి అనుసరిస్తున్న కొన్ని విధానాల మీద వాళ్ళు ఒక 5 పాయింట్స్ తీసుకొని 5 పాయింట్స్ మీద వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు బీజేపీ ఎక్కడికక్కడ నిర్వీర్యం చేద్దామని, లేదు అనుకుంటే దీంట్లోనే బీజేపీ కొన్ని అనుబంధ సంస్థలను కలిపేసి ఇప్పుడు ఎవరైతే యువకుల మధ్యన పోయి అలర్ముఖాలలాగా చేసేసి దీన్నంతా చెదరగొట్టడము, లేకపోతే ఈ రకంగా ఆలోచించాలనే ఒక ఆలోచన కూడా ఉంది అనేది కొన్ని స్పెక్యులేషన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే డాక్టర్ జయరాం గారు మాట్లాడుతూ యువకులలో కొంచెం తొందరపాటు ఉంటది, మీరు ఎక్కడ కూడా శాంతియుతంగానే చేయండి, ఎక్కడ కూడా ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ కానీ అటువంటి ఇన్సిడెంట్లు చేయొద్దని చెప్పి ఏదైతే ఆయన చెప్పిండో దాన్ని కూడా నేను వాస్తవంగా కొంచెం పకడ్బందీగా ప్లాన్ గా, ఇంకోటి ఏంటంటే ఏదైతే మెయిన్ శాటిలైట్ ఛానల్స్ కానీ లేకపోతే మెయిన్ ఛానల్స్ కానీ ఏవి కూడా సపోర్ట్ చేస్తలేవు కాబట్టి ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాయి, లేకపోతే మొబైల్లలో పెట్టే వాళ్ళు దానికి యాంటీనా పెట్టి తీస్తున్నారు కాబట్టి ఎక్కడన్నా ఏమన్నా జరిగినా మనకు రేపు ఖచ్చితంగా ఈ మొత్తానికి వీడియోలో వచ్చేస్తుంది, మనకు తెలిసిపోతుంది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా మొండి వైఖరి చేస్తుంది. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి గతంలో ఉన్న బీజేపీ వేరు, ఈరోజు నరేంద్ర మోదీ, అమిత్ షా ఉన్న ప్రస్తుత ప్రభుత్వం వేరు. ఎక్కడైనా సరే గతంలో మనం ఆలోచిస్తే ఒక 2 ఓట్లు తక్కువనే అనుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రభుత్వాన్నే వదులుకొని రాజీనామా చేసి పోయిన బీజేపీ ఈరోజు నరేంద్ర మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో ఎక్కడ పడితే అక్కడ ఏక్నాథ్ షిండేలని చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు బెంగాల్ గురించి వక్త మాట్లాడిన ఆయన కూడా ఒక మాట చెప్పడం జరిగింది, బీజేపీకి యాంటీ. ఎప్పుడైతే మొత్తానికి దీదీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మంచోడు గాడు, ఆయన మీద అభియోగాలు ఉంటాయి. అదే బీజేపీ పార్టీలోకి పోతే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయి ఆయన ఫ్రెష్ అయిపోతాడు. ఆయననే ఆ పార్టీలకి పిలిచి మళ్ళీ ఆయనని ఈరోజు ముఖ్యమంత్రిని చేయడం బెంగాల్లో అనేది మనం చూడడం జరిగింది. అంటే నాట్ ఓన్లీ బెంగాల్, ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా, ఇప్పుడు నిన్న మొన్న మనం ఆలోచిస్తే కూడా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కి వచ్చి ఒక ఒక గవర్నమెంట్ అంటే ఐ మీన్ ప్రభుత్వ పరంగా జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి అటు ప్రధానమంత్రి ఒక్క వేదికన కూర్చొని ఉంటే, ఈరోజు మా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు ఎట్లయితే ఇచ్చిండ్రో ఆ రకంగా కూడా మాకు తెలంగాణకు నిధులు ఇవ్వండి, నేను అభివృద్ధి చేస్తాను అడిగితే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఉంటే నువ్వు ముందుకు పోవు, నువ్వు నా పక్కన వచ్చే నేను ఎక్కడికో తీసుకుపోతా అనే రకంగా నరేంద్ర మోదీ మాట్లాడే భాష ఏంటంటే, రేపు అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి మీద కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ చీలిక తీసుకురావనే ఆలోచనతోనే ఇటువంటి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 12 సంవత్సరాలలో నరేంద్ర మోదీ ఎప్పుడు కూడా ఇట్లా లైవ్ డిబేట్ల కానీ లేకపోతే ప్రెస్ మీట్ల కానీ స్వయాన మాట్లాడింది ఎక్కడ కూడా లేదు. ఆయన మన్ కీ బాత్ మాట్లాడతాడు, మన్ కీ బాత్ ఆయనకు నచ్చింది అనే రకంగా మాట్లాడుతుండు. ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే డిసిషన్ తీసుకుందో అది నిజంగా కూడా బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అయినా సరే నేను దాన్ని అభినందిస్తున్నాము. నిజంగా కూడా యువకులు ఒక జనరల్ గా పక్కన కూర్చొని చెడు వ్యసనాలకు పోకుండా ఒక సోషల్ కాజ్ మీద, లేకపోతే జనాలలో జరుగుతున్న అన్యాయం మీద, వీటి మీద కూడా వాళ్ళు మొత్తానికి దృష్టి పెట్టి పోవాలనే రకంగా. ఇంకొక మాట, ఇంతకుముందు
మన డాక్టర్ జయరాం గారు మాట్లాడుతూ ఆ అబ్బాయి కూడా ఎస్సీ కమ్యూనిటీకి దట్ టు బి ఒక సబ్ క్యాస్ట్ మాదిగ కులానికి చెందిందని చెప్పి చెప్పడం జరిగింది. అది ఎంత మటుకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. కానీ ఈరోజు వరల్డ్ సర్వే కూడా ఒకటి ఏం చెప్పిందంటే అతనే చెప్పిండు అన్న, ప్రపంచ- అతనే 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 చెప్పాడు, ఓకే. అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, అయితే ప్రపంచ దేశాలే సర్వే చేస్తే దాంట్లో ఒక నిర్ణయం వచ్చింది. ఈ ప్రపంచంలో మాదిగ కమ్యూనిటీయే మేధస్సులు, మాదిగ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే మేధావులుగా ఉన్నారు అనేది చరిత్రలో ఉంది అనే రకంగా కూడా ఒక రిపోర్ట్ నేను ఎక్కడో చదవడం జరిగింది, మీడియాలో ఎక్కడో చూడడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ పిల్లోడు ఆ కమ్యూనిటీకి చెందిండు కాబట్టి ఇంకా ఇబ్బందులు ఎక్కువ జరిగినాయి కాబట్టి ఈ ఆక్రోశంతో బయటకు వచ్చి చెప్పడము, దాని మీద కూడా అవసరమైతే ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినోడు అనే రకంగా కూడా అక్కడ కూడా దెబ్బ కొడదామని చూస్తే కూడా దాని నుంచి పక్కకు తప్పుకొని ఈరోజు ఇంతమందిని జస్ట్ ఆన్లైన్ లా ఇంత క్రియేట్ చేసి అసలు పబ్లిసిటీ లేకుండా మీడియా సోషల్ మీడియాలోనే ఇంతమంది గ్యాదర్ అవుతున్నట్టు నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలా. ఆర్ బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి అన్ని రాష్ట్రాలల్లో, దేశం మొత్తంలో. ఈరోజు భారతదేశం మొత్తంలోనే ఎవరైతే ఇంతకుముందు ఒక రకంగా ఆలోచిస్తే ఒక మనకు చెప్పిన దాంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఒక మాట అన్నాడు, పెదవులకు పదవులు వచ్చును దొంగలు రాజ్యమేలును అనేది ఆయన ఎప్పుడో చాలా కాల క్రితం చెప్పడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఈరోజు ప్రస్తుతానికి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ జరుగుతుంది అదే. పెదవులకే పదవులు వస్తున్నాయి, దొంగలు రాజ్యం వెళ్తున్నారు అనే దాన్ని నేను కూడా ఆయన రాసింది ఖచ్చితంగా జరుగుతాయని. ఎందుకంటే మిరపకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని, లేకపోతే ఇంపన్ చెట్టుకు నిచ్చెన వేస్తారు అనే రకంగా ఇట్లా కొన్ని రాతపూర్వకంగా ఉన్నాయి బ్రహ్మం గారి దాంట్లో. అవి కూడా ఈరోజు జరుగుతున్నాయి అనే రకంగా కూడా నేను ఆలోచించడం జరిగింది. ఎందుకంటే మనం ఆయన రాసిన దాంట్లో కూడా అయినంత మటుకు ఇప్పటి వరకు జరిగినాయి. సో ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ యువకులకు నేను ఇచ్చే ఒకటే మెసేజ్ ఏంటంటే, ఎక్కడ కూడా మీరు శాంతియుతంగానే పొండి, సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్ మీదనే పొండి. అవసరం అనుకుంటే అక్కడక్కడ ఉన్న పార్టీలు కానీ మిమ్మల్ని అంతా ఇబ్బందులకు కూడా గురి చేస్తారు. అవన్నీ కాకుండా ఎందుకంటే యువకులలో ఉత్సాహము ఉరుకులాట ఎక్కువ ఉంటది కాబట్టి అది కొంచెం మీ ఆక్రోశాన్ని కంట్రోల్ గా పెట్టుకొని ముందుకు పోయి నిజంగా కూడా ఏదైతే సమస్యల మీదనే పోరాడాలని చెప్పి కోరుకుంటారు.